అండి. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అలా కూర్చొని ఇంక వంటయితే స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ అయితే అన్నం కుక్కర్‌లో పెట్టేసి కూర బంగాళదుంప ఫ్రై అయితే చేశాను. మా వాడికి బంగాళదుంప ఫ్రై అంటే చాలా ఇష్టం. లంచ్ బాక్స్‌లోకి ఎక్కువ ఇదే వండమనేవాడు. ఇంకా వంటయితే సింపుల్‌గానే తేల్చేశానండి. ఈవినింగ్ బయటికెళ్తామనమాట. ఒక పూటకే కదా అని చెప్పి సింపుల్‌గా బంగాళదుంప ఫ్రై ఒకటే పెట్టాను. ఇంకా నాకు కూడా పెద్దగా అన్నం తినబుద్ధి కావట్లేదు. అందుకని చెప్పి మా ఆయన చెట్టుకి ముగ్గిన కాయ అని చెప్పి తెచ్చారు. అది కాస్త కుళ్ళిపోయిందనమాట. మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటారు కదా! అలాగా పైకి చూడ్డానికి ఎంత బావుందో, లోపల చూసేసరికి మొత్తం కుళ్ళిపోయి పురుగులు పట్టేసిందనమాట. ఎందుకో ఈ సీజన్‌లో మామిడి పళ్ళు అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాను. ఒక మామిడి పండులో పురుగు చూసినా, ఏ మామిడి పండు కోసినా పురుగుంటదేమో అని భయపడుతూ తింటుంటే అది అసలే ఇంట్రెస్ట్‌గా, ఇష్టంగా తిన్నట్టు అనిపించట్లేదనమాట. అందుకని ఈ సీజన్‌లో మామిడి పళ్ళు కూడా చాలా తక్కువ తెచ్చుకున్నాము. ఇంకా మా వాడికి భోజనం తినిపిచ్చేసి, మా వాడి కోసం నేతిదుప్పట్లు తెచ్చారు హాస్టల్‌కి పట్టుకెళ్ళడానికి. అవి మడతలు కుట్టేసి, ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది కదా! టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పనులు మొదలుపెట్టాలి.